చూసావా శామ్, నీ చేతిని నా చేతిలో నుంచి తీయటం ఎంత కష్టమో. ఇప్పుడు అర్థమైందా మన బంధం ఎంత గట్టిదో? అందుకే నేను ఈ పేపర్ని స్వీట్ మెమరీగా దాచుకుంటాను. నేను దీన్ని దాచుకుంటాను. ఆ, అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ సూర్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. వద్దు, ఇప్పుడు ఈ హ్యాండ్ అంటుకుంటే దీన్ని విడదీయడానికి తెల్లారిపోతుంది. అమ్మో, నాకు నిద్ర వస్తుంది. బట్ బాయ్. ఎప్పుడు సూర్య వీళ్ళు లేచేది? అంతా వీడి వల్లే ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. వీడి వల్లే ఆ సామాన్ని భరించాల్సి వస్తుంది. వీడి వల్లే. శామ్, వాడిని చూస్తూ ఉంటే నీకు ఇలాగే చిరాగ్గా ఉంటుంది. వాడు చేసినవన్నీ గుర్తుకొస్తాయి. వెళ్దాం పద. ఇంకెప్పుడు సూర్య వీళ్ళు లేచేది? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. టెన్షన్ పడక శామ్. అలా టెన్షన్ పడితే నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీకేదైనా అయితే నేను బాధపడతాను. ఇంక పద.
లిల్లీ ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే చూస్తున్నాను అన్నయ్య. నా కోసం? ఏం కావాలి? ఎందుకు నానమ్మ గదిలోంచి అంత సీక్రెట్ గా బయటకు వస్తున్నారు? సీక్రెట్గా బయటికి రావడం ఏంటి? మామూలుగానే వచ్చాం. ఏం శామ్? అవును లిల్లీ, క్యాషువల్ గానే వస్తున్నాం. ఎందుకు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు? మీరు లోపల నుంచి వస్తున్నారు కదా అన్నయ్య. నా మీద నీకు నమ్మకం లేదా? అది కాదు లిల్లీ. అన్నయ్య, నేను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావని. చెప్పన్నయ్య, ఏంటి? ఏమీ లేదని మాత్రం చెప్పకు. ఏదో జరుగుతుందని నాకు క్లియర్ గా తెలుస్తుంది. అదేంటో చెప్పన్నయ్య. ఏమీ లేదు లిల్లీ, నువ్వు అనుకున్నట్టు ఇక్కడేం జరగటం లేదు. అంతేలే, నాకు అర్థమైపోయింది. నాకేం చెప్పకూడదని నువ్వు ఫిక్స్ అయిపోయావు. నా వల్లే ఇదంతా జరిగిందని నీ ఒపీనియన్ కదా. నా వల్లే మన ఫ్యామిలీకి హాని జరిగిందని నీ డౌట్ కదా. ఓకే అన్నయ్య, అలాగే అనుకో. సరే, ఇప్పుడు నీకేం తెలియాలి? నీకు తెలియకుండా మేమేం చేస్తున్నామనే కదా. అనయ్య, ఏం చేస్తున్నావు? లిల్లీ, నువ్వు రూమ్కి వెళ్ళు. నీకే చెప్పేది, నువ్వెళ్ళు. చంద్ర, ఈ టైంలో మనలో మనకి డౌట్స్ ఉండకూడదు. లిల్లీని మనం కావాలని అవాయిడ్ చేస్తున్నామని తను ఫీల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక్కటిగా ఉండటం ఇంపార్టెంట్. ఒక్కడి వల్ల పొరపాటు జరిగినా మనం అనుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే లిల్లీ దగ్గర నిజం దాచాలనుకోవటం లేదు. నా మీద నమ్మకం లేదా అన్నయ్య అంది. ఆ నమ్మకంతోనే తీసుకెళ్తున్నాను. ఆ నమ్మకాన్ని ఎంతవరకు కాపాడుకుంటుందో తన చేతుల్లోనే ఉంది. పద వెళ్దాం. లిల్లీ, ఇప్పుడు నువ్వు చూడబోయేది నీకిష్టమైందైతే కాదు. నమ్మకం ప్రస్తావన వచ్చింది కాబట్టి తీసుకెళ్తున్నాను. పద. అన్నయ్య, అభి. లిల్లీ, నువ్వు ఇలా షాక్ అవుతావని అభిని మన ఇంట్లో పెట్టిన సంగతి నీకు చెప్పలేదు. సామాన్య కూడా అభిగాడి కోసం గట్టిగానే వెతుకుతుంది. వీడి ఇక్కడ ఉన్న విషయం సామాన్యకి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీడి లైఫ్ డేంజర్లో పడుతుంది. అభికి స్పృహ వచ్చే వరకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏంటన్నయ్య మనకి కర్మ? మనమేం చేయకపోయినా అసలు అంతా వీడి వల్లే. లేరా, లే. ఎలా పడుకున్నాడో చూడు. మన లైఫ్ మొత్తం నాశనం చేసేసి మన పరువంతా తీసేసి ఎలా కామ్గా ఉన్నాడో చూడు. వీడిని చూస్తుంటే నాకు లేరా, లే. అంతా నీ వల్లే. హే లిల్లీ, లిల్లీ, చేయాల్సిందంతా చేసి లిల్లీ, ఎలా ఆగు. కామ్గా ఉన్నాడో చూడు. లిల్లీ, 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 లిల్లీ ఆగు. అన్నయ్య, అన్నయ్య. లిల్లీ ఆగు. రే అభి, అభి, రే అభి, రే అభి లెగో. రే రే చంద్ర, నువ్వు అర్జెంట్గా డాక్టర్ కాల్ చేయి. లెగోరా. రే అభి, ఏంట్రా? అనయ్య, డాక్టర్ ఇంటికి వస్తే ఇక్కడ సామాన్య ఉంది కదా. అవునన్నయ్య. ఓకే, నేను సామాన్య డైవర్ట్ చేస్తాను. నువ్వు వాళ్ళమ్మని మేనేజ్ చేసి డాక్టర్ని ఇంటికి పిలిపించి వీడికి ట్రీట్మెంట్ చేయించు. అలాగే అన్నయ్య. శామ్, నువ్వు పద. ఓకే. రే జాగ్రత్త. లిల్లీ, జాగ్రత్త. లిల్లీ, నువ్వు ఇక్కడే ఉండు. భయపడకు, అరవకు, సరేనా? జాగ్రత్త. జాగ్రత్త లిల్లీ. రే, రండి. పదండి, పదండి.
బేబీ, ఈ చంద్రగాడు గంటకు ఒక వెరైటీ అడిగి నన్ను చంపేస్తున్నాడు మామ్. వాడు నాకు స్లేవ్ అనుకుంటే నేనే వాడికి స్లేవ్ అయ్యాను. అందుకే బేబీ, ఎక్కడ ఏం చేయాలో అది ముందు మనం చేయాలి. అవసరం లేకపోయినా అనవసరంగా ట్రిక్స్ ప్లే చేసావు. ఇప్పుడు నువ్వు సఫర్ అవుతుందే కాకుండా నువ్వు నా నిద్ర చెడగొడుతున్నావు. లేదు మామ్, ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. ఇట్స్ అ ఫేస్ అంతే. నాకేమన్నా సరదానా వంటింట్లో స్వెట్ వచ్చేదాకా వంట చేయడానికి? ఒక పక్క అభిగాడు దొరకట్లేదు, ఇంకో పక్క నా పెళ్ళి అవ్వట్లేదు. మన ప్రతి ప్లాన్ కి విలన్లా ముసల్ది ఎంటర్ అయిపోయి ముహూర్తం టైం అయిపోయింది, బ్యాడ్ టైం వచ్చేసింది అని ఆపేసింది. ఎస్ బేబీ. ఇదిగో, నీకు నిద్ర పిచ్చి ఉండటం వల్ల గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోయాం. లేదంటే ఈ పాటికి హ్యాపీగా షాపింగ్ చేసుకునేవాళ్ళం. నేనేమైనా కావాలని చేస్తానా బేబీ? ఏదో అలా అయిపోయింది. నా టైం కూడా బాలేదనుకుంటా. ఎల్లుండి కూడా ఇలాగే చెప్పి తప్పించుకోవాలని చూసావనుకో, చంపేస్తాను మామ్. నువ్వు భలేదానివిలే బేబీ. నేనెందుకు అలా చేస్తాను? పొద్దున్నే నేను లేస్తాను, నిన్ను లేపుతాను. ఈ మాట మీదే ఉండు మామ్. ఆ రోజు మాత్రం మన సైడ్ నుంచి ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు. డెఫినెట్లీ ఉండవు బేబీ. ఎస్ మామ్. మామ్, కిచడీ అయ్యింది. ఆ కిచెన్లో మన పని కూడా అయిపోయింది బేబీ. దాన్ని క్లీన్ చేయడానికి జయంతి రాజీకి 2 రోజులు పడుతుంది. వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు మామ్, మనకెందుకు? పద, ఆ బెదవ్కి కిచడీ ఇచ్చి కాసేపు పడుకుందాం. ఈ లాస్ట్ మాట చాలా బాగుంది. పద పద వెళ్దాం. మామ్. శామ్, బయటికి వెళ్దామా? వెళ్దాం సూర్య. బయటికంటే ఎక్కడికి వెళ్దాం? బా రా సూర్య, అది కూడా ఇంట్లో చెప్తారా ఏంటి? నేను ఇంట్లో చెప్పను, బయటికి వెళ్దాం పద. వీళ్ళు ఎక్కడికి జారుకుంటున్నారు మామ్? సరే పద. సూర్య ఆగో. సూర్య, పిలుస్తుంటే ఆగకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఎక్కడికి ఇద్దరు వెళ్తున్నారు? నీకెందుకు చెప్పాలి? హీఈస్ మైన్. తనతో వెళ్తున్నావు కాబట్టి నాకే చెప్పాలి. నాకు ఐస్ క్రీమ్ కావాలి. కావాలంటే నువ్వెళ్ళు. నా సూర్యని ఎందుకు తీసుకెళ్తున్నావు? తనకు కూడా ఐస్ క్రీమ్ తినాలని ఉందట. అవునా? ఏ సూర్య? అవును సామాన్య, క్లైమేట్ బాగా వేడిగా ఉంది కదా, కూల్గా ఐస్ క్రీమ్ తిందామని. హో, మీరు హాయిగా బయటకు వెళ్ళి చల్లగా ఐస్ క్రీమ్ తినండి. నేను వంటింట్లో మగ్గిపోతూ ఈ కిచడీలు గాడి గుట్లు చేస్తూ ఉంటాను. ఎందుకు సామాన్య విసుక్కుంటావు? ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు కూడా రా. ఇది తీసుకో. పద సూర్య. ఆ. ఏంటి? ఐస్ క్రీమ్ కోసం ముగ్గురం ఎందుకు? సరే, శామ్ నేను ఇంట్లోనే ఉంటాం. నువ్వు వెళ్ళి తీసుకొచ్చే సూర్య. ఏంటి, మీరు ఇక్కడ ఇంట్లో ఉంటే నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురావాలా? మీ కంటికి నేను ఐస్ క్రీమ్ వెండర్లా కనిపిస్తున్నానా? వస్తే రండి, లేకపోతే లేదు. నేను వెళ్ళి తినేసి వస్తాను. సూర్య సూర్య ప్లీజ్, నేను వస్తాను. అక్కర్లేదు, ఇక్కడే ఉండు. కోప్పడకు సూర్య, నిన్ను ఐస్ క్రీమ్ తీసుకురమ్మని నేను చెప్పానా? లేదు కదా, నేను వస్తాను పద. వీళ్ళిద్దరిని పంపడం కరెక్ట్ కాదు మామ్. నేను వాళ్లతో ఉండాలి. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఓకే బేబీ, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే పద. సూర్య, నేను వస్తున్నా. నాగు. ఎందుకు? తెమ్మన్నావు కదా, తీసుకొస్తాను. వస్తానులే సూర్య. వద్దులే. వస్తా. వద్దులే. వస్తున్నాను. సరేరా. రే స్టార్ట్ చేయి. అక్కా, సామాన్యకి కిచిడీ కావాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. నాకిప్పుడు కిచిడీ తినాలనిపించట్లేదు అక్కా. నోరంతా ఏదోలా ఉంది. తీయగా గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది అక్కా. వెళ్ళి చెప్పక్కా. అలాగే చంద్ర, చెప్తాను. చెప్పక్కా. ఎవరికి చెప్తావు? బేబీ ఇక్కడ లేదు కదా. అమ్మో,
నేనున్నానని నాకు చెప్తున్నారేమో. నాకెందుకు వచ్చింది ఈ పనులన్నీ? మన వల్ల కాదు. నేను వెళ్ళి హ్యాపీగా పడుకోవాలి. అమ్మో, వీళ్ళ కంటికి కనిపిస్తే చాలా పనులు చెప్పేటట్టున్నారు. నేను చేయలేను. అక్క లాక్ చేసాయి, వెళ్ళు. రే చంద్ర, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి. ఒక్క నిమిషం అక్క. డాక్టర్ గారు త్వరగా రండి. వస్తున్నాను. ఓకే సార్, వస్తున్నానక్క. చంద్ర, నువ్వు కిందికి వెళ్ళి దగ్గరుండి డాక్టర్ గారిని తీసుకురా. డాక్టర్ని ఎవరైనా చూస్తే ప్రమాదం. వెళ్ళు. నేను వెళ్ళి తీసుకొస్తాను అక్క. అమ్మో, బేబీ నన్ను జాగ్రత్తగా చూసుకోమంది. నేను ఇక్కడే ఉండి బయట ఏదైనా జరిగితే మొత్తానికే మొదటికొస్తుంది. రండి డాక్టర్ గారు, మీరు లోపల త్వరగా వెళ్ళండి. రే, అదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే అక్క, పద చూసుకో. రాజీ గారు, బాబూ, నువ్వెవరు? నీ పేరేంటి? వాళ్ళు కనిపిస్తున్నారా? బాబూ, వినిపిస్తోందా? బాబూ, వినిపిస్తోందా? నీ పేరేంటి? ఎవరు బాబు నువ్వు? ఓకే, కూల్ కూల్, రిలాక్స్. జయంతి, పద్మా. ఆంటీ పిలిచారా? అవునమ్మా, ఈ డోర్ రావట్లేదు, కాస్త చూడు. అవునంటీ, రావట్లేదు. ఏం చేశారు? నేనేం చేయలేదమ్మా, నాకేం తెలీదు. హో, చలికాలం కదా, జామ్ అయినట్టుంది. ఉండండి, వడ్రంగి వాడికి ఫోన్ చేస్తాను. కాస్త త్వరగా రమ్మని చెప్పమ్మా. చెప్తాను, వెళ్తున్నాను. నేను సూర్య గారితో మాట్లాడతాను. అలాగే అండి, బయలుదేరతాను. పదండి.